ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ వీడియోలో శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో కర్మయోగం యొక్క ఒక ముఖ్యమైన సూత్రాన్ని వివరిస్తున్నారు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. పనులన్నీ మానేసి ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే మనశ్శాంతి దొరుకుతుందని, అదే ఆధ్యాత్మిక మార్గమని అనుకుంటారు. కాని భగవంతుడు ఇక్కడ ఆ భావన సరైనది కాదని స్పష్టంగా చెప్తున్నారు. కేవలం పనులు చెయ్యకుండా ఉండటం వల్ల ఎవరూ కర్మబంధాల నుండి విముక్తి పొందలేరు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడనుకుందాం. అతను పైకి ఏ పనీ చెయ్యడం లేదు, కాని అతని మనసులో వందల ఆలోచనలు, కోరికలు, ఆందోళనలు నడుస్తూనే ఉంటాయి. శరీరం కర్మ చెయ్యకపోయినా మనసు కర్మ చేస్తూనే ఉంది. కాబట్టి కేవలం కర్మలను వదిలిపెట్టడం అనేది నిజమైన విముక్తి కాదు. అలాగే శ్లోకంలోని 2వ భాగంలో కేవలం సన్యాసం స్వీకరించినంత మాత్రాన, అంటే బాహ్యంగా అన్నిటినీ త్యజించినంత మాత్రాన ఎవరూ పరిపూర్ణతను లేదా సిద్ధిని పొందలేరు అని చెప్పారు. ఒకరు తమ ఇల్లు కుటుంబాన్ని వదిలి అడవులకు వెళ్లవచ్చు, కాని వారి మనసులో అహంకారం, కోరికలు, పాత వాసనలు ఇంకా మిగిలి ఉంటే ఆ సన్యాసం కేవలం ఒక వేషం మాత్రమే అవుతుంది. అసలైన త్యాగమనేది వస్తువులను వదిలివెయ్యడం కాదు, ఆ వస్తువుల మీద ఉన్న మమకారాన్ని, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలివేయడం. మనం ఏ పని చేసినా అది మన విధి అని భావించి ఫలం మీద ఆశ లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అదే నిజమైన కర్మ సన్యాసం. అదే మనల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం ఏమిటంటే, పారిపోవడం పరిష్కారం కాదు. మన జీవితంలో మనకు కేటాయించిన పనులను, మన బాధ్యతలను సరైన దృక్పథంతో నిస్వార్థంగా నిర్వర్తించడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. మనసును శుద్ధి చేసుకోవడమే అసలైన మార్గం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.